ఏమిటండి ఇది? ఎవరైనా చూస్తారు, వదలండి. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. చూసే పద్ధతి, మాట్లాడే విధానం ఇదేనా? తప్పండి, తప్పుకోండి, నీ వెళ్ళాలి. వినండి. ఆగు. ఏమిటి, ఏమైంది? మా అక్కండి. రావే, పేలతో నీ తలంతా పుచ్చిపోయింది. ఎల్తుర్లో కూకో, సోత్తాను బాగా. అబ్బబ్బబ్బబ్బబ్బా. సులోచన, మీ అన్నయ్య వచ్చారు. అత్తయ్య, మీ అబ్బాయి వచ్చారు. రానయ్య, అక్కడే నిలబడ్డావే. అమ్మా, నీ భర్త 10 మందిలోనూ నన్ను కొట్టాడు, కానీ నేను ఆయన వయసు గౌరవం ఇచ్చి తిరిగి కొట్టలేదు. అందుకే ఈ దెబ్బ. ఇక మీదట నేను మిరాండా ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి రాను. బాబు, నా మాట వినరా? పార్వతి, కొంపు ముంచావు కదయ్యా, నీ వల్ల అసలుకే మోసం వచ్చిందే. నేనేం చేశానయ్యా? ఇప్పటి వరకు నా కూతురు జీవితం పెనం మీదే ఉంది, దాన్ని ఇప్పుడు నిప్పుల్లో తోసావు కదయ్యా. నాకు ఇడ్లీ వడ ఉపమానాలతో మాట్లాడడం వచ్చు, లోపలికి రా. చూసారా, నా అల్లుణ్ణి నాకు నా కూతురికి కాకుండా చేశాడు. నా కంటి ముందే నా కన్నబిడ్డ జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. నా కూతురి కంటి ముందే దాని మొగుడు మరో దానితో బ్రతికేలా చేశాడు. మీరందరూ నా కూతురి పెళ్లికి వచ్చారు కదా, మీలో ఎవరైనా న్యాయం చెప్పండి. వాడి 250 రూపాయల అద్దె ఇస్తూ 2 లక్షల రూపాయల ఇల్లు ఖాళీ చేయనని భీష్మించి కోర్టుకి ఎగిన ఈ దగుల్బాజీ దగ్గర న్యాయం ఎలా జరుగుతుందయ్యా? అమ్మా అఖిలాండ నాయకి జగదాంబ, ఇది నా ఇంటి గొడవ. కానీ అది జరిగేది నా ఇంట్లో. ఈ అమాయకుడు న్యాయం అడిగేది నా కాలనీలో. అన్నయ్య, దయచేసి లోపలికి రా. ఏ బయట మాట్లాడితే ఏ? నువ్వు నీ మొగుడు కలిసి అభం శుభం తెలియని పిల్లకి అర్ధనగ్నంగా వేషం కట్టించి రికార్డు డాన్స్ ఆడించారే, రికార్డు డాన్స్. ఆ భాగవతాలన్నీ బయట పడిపోతాయని భయమా? చెప్పండి అయ్యా, మీరందరూ చూశారుగా. పాపం ఈ అమాయకుడికి చెప్పండి అయ్యా. ఎవర్రా అమ్మాయి? మాట్లాడవేంట్రా? ఎవరని అడిగితే ముద్దులో నిలబడతావేంట్రా? నిన్నేరా అడుగుతున్నది? ఎవర్రా అమ్మాయి?
మాట్లాడవేంట్రా? ఎంత పొగరా నీకు? అమ్మా కొట్టదమ్మా కొట్టదు అమ్మా. నాన్నే ఈ పిల్లని ప్రేమించి లేపుకురమ్మన్నాడు. తప్పుకో తప్పుకో తప్పుకోమంటుంటే. ఇదిగో వెంకటయ్య, ఇప్పుడు చెబుతున్నాను, నేను చచ్చినా నువ్వు నా ఇంటికి రాకు, నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను. పట్టుకెళ్ళు నీ కంపు సంచి.